అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నేను న్యూట్రల్ జర్నలిస్ట్గా మారిన తర్వాత, న్యూట్రల్ జర్నలిస్ట్గా మారిన తర్వాత మీ నుంచి వస్తున్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలకి నిజంగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మునుముందు వీడియోలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే రక్త కన్నీరు చూపించేద్దాం, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా. వాస్తవంగా చెప్పాలంటే లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ పురుగు తీస్తున్నాడండి. ఆస్ట్రేలియాకి వెళ్ళే ముందు ఎవరికైనా చెప్పాడండి? పోనీ సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళకి చెప్పకపోయినా పర్లేదు. ప్రో టీడీపీ అని ఒకటి ఉందండి. తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళు 4 గోడల మధ్య కూర్చొని ఏసీ వేసుకొని అనేక రకాలుగా కష్టపడుతుంటారండి. మీరు టీడీపీనా అంటే లేదు, మేము ప్రో టీడీపీ, మేము ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే సూచనలు చేస్తాం, సలహాలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సలహాలు ఇచ్చాము, ఆయన పట్టించుకోలేదు, పైగా మమ్మల్ని బూతులు తిట్టారు. కాబట్టి ఆనాడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాం. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి మేము సూచనలు చేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ అర్థమయ్యే అలాంటి వాళ్ళకి అండగా నిలబడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్తున్నానని ఎవరికి చెప్పాలి. సరే, చెప్పకపోతే చెప్పకపోయాడు, వీళ్ళకన్నా చెప్పాలా. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు సలహాలు తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళాలా. సరే, వెళ్ళినోడు ఏం చేయాలి? ఏదన్నా రేసులు ఉంటే రేసుల్లో పాల్గొనాలి, రెస్టారెంట్లు ఉంటే రెస్టారెంట్లకు పోవాలి, ఏదన్నా స్విమ్మింగ్ పూల్స్ ఉంటే వాటిలో తిరుగుతూ పోతో బిడ్డల్ని తీసుకుపోయి 4 సెల్ఫీ ఫోటోలు పెడితే మా లాంటి వాళ్ళు అన్నా నువ్వు హీరో అన్నా, తోపు అన్నా, తురువు అన్నా అని కింద కామెంట్లు పెట్టుకుంటా మేము షేర్లు చేసేవాళ్ళం. పోయినోడు ఏం చేశాడు? తెలుగు వాళ్ళనందరినీ పిలిచి ఒక సమావేశం నిర్వహించాడు. పోనీ ఆ సమావేశం నిర్వహించేటప్పుడైనా మీరు ఏ ప్రాంతం వాళ్ళు, మీరు ఏ కులం వాళ్ళు అని చెప్పి ఒక పోలు పెట్టాడా? అది లేదు. అందరు తెలుగు వాళ్ళని గ్యాదర్ చేశాడు ఒక దగ్గరికి. అందులో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నాడు. అందరితో ఏం మాట్లాడాడు? మీరు ఇక్కడ ఉండే కంపెనీలకి ప్రతినిధులుగా ఉన్నారు, మా రాష్ట్రానికి రండి, మీ కంపెనీలను ఒప్పించి వాళ్ళు పెట్టుబడులు పెడతామంటే నాకు చెప్పండి, నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నేనే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తాను అన్నాడు. ఏమన్నా న్యాయమేనా? అందులో అనేక రకాలైనటువంటి కులపోళ్ళు ఉంటారు. మా రెడ్లు ఉంటారు, కాపులు ఉంటారు, కమ్మోళ్ళు ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి కులపోళ్ళు ఉంటే నువ్వు కులానికి సంబంధించి పోలు పెట్టకుండా, ప్రాంతానికి సంబంధించి పోలు పెట్టకుండా అందరినీ ఆహ్వానించడం ఏంటి? ఇది ఈరోజు టీడీపీ ప్రో మేధావులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ గళాన్ని కూడా నేను ప్రజల ముందు పెట్టాలి. సరే, పెట్టేవు, ఎవరో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వస్తామన్నారో లేదన్నారో ఏదో పక్కన పెట్టే. తర్వాత అదే సమావేశంలో విశాఖపట్నం 2047 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటుంది, అంటే 1,85,000 కోట్ల రూపాయల ఎకానమీకి చేరుకుంటుంది అని చెప్తున్నాడు ఆయన. ఇది నిజంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం అండి. నాకు కూడా కడుపు మండిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. ఏమనుకుంటున్నాడు ఆయన? ఆ దేశానికి వెళ్ళినప్పుడు మా వాళ్ళకి బతకడం చేత కాదండి, కష్టపడి పనిచేయటం తెలియదు, చదువు సంధ్యలు లేవు, రైళ్లలో జోబులు కొట్టుకుంటారు, బస్సులు ఎక్కి సామాన్లు ఎక్కేస్తారు, ఇలాంటి వాళ్ళల్లో మెరుగైన జీవన ప్రమాణాలు తయారు చేయాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకొస్తే మేము సూపర్ 6 తీసుకొచ్చాము. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీ పెట్టడానికి ఆంధ్రాకి వచ్చి అక్కడ ఇసుకో కంకరో కమ్మో దోలి పెడితే అవి రాత్రికే ఎత్తుకెళ్తారండి. కాబట్టి మీరు ఏదైనా ముష్టేసే పని అయితే ఒక అకౌంట్ నెంబర్ చెప్తాము, ఆ అకౌంట్ నెంబర్లో మీ ముష్టేస్తే ఆ ముష్టిని తీసుకుపోయి మా ప్రజలకు పంచుతామని చెప్పాలి. కానీ కంపెనీలో ఏదైనా పెట్టుబడి పెట్టే పని అయితే ఆంధ్రాకి రండి, ఇక్కడ మంచి మానవ వనరులు ఉన్నాయి, మా వాళ్ళు సాఫ్ట్వేర్లు, ఎంటెక్లు, బీటెక్లు, సివిల్ ఇంజనీర్లు, డాక్టర్లు,
ఎలక్ట్రికల్ ఇవన్నీ చదివేసి ఆంధ్రాలో పని లేక ఇతర రాష్ట్రాల్లోకి పోయి బతుకుతున్నారు. ఆ సంపదని మొత్తం మా రాష్ట్రానికి తీసుకురావాలి, కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టాలి ఇక్కడ అని ఎలా అంటాడండి ఆయన? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఈ టీడీపీ ప్రో మేధావులంతా కూడా ఈరోజు సామాజిక బాధ్యత తీసుకొని దాని మీద గట్టిగా ప్రశ్నిస్తున్నారండి. ఏదో ప్రశ్న ఛానల్ అని కూడా చూశాను నేను. ఆ ఛానల్లో వాడు ఎవరో ఊరు పేరు తెలియదు, వాడు అసలు నిజంగా చెప్పాలంటే వాడు మనిషో మృగమో కూడా అర్థం కాదు. వాడు కమ్మ కాపుల మధ్య ఏదో కులచిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే వాడు ప్రశ్నించాడు. ఎవరు ప్రశ్నించలే ఇంతవరకు. వాడు ప్రశ్నించాడు 2047 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ ఎలా వస్తుంది విశాఖపట్నం కంటే. ఈరోజు ఈ టీడీపీ ప్రో మేధావులంతా వాడిని ప్రమోట్ చేస్తున్నారు. ఎలా ప్రశ్నించాడో చూడు. మనం అడక్కదినే బతుకులు బతకాలి, కానీ మనం ఏదన్నా వీలైతే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక 2,000 కోట్లు వారానికి అప్పు తెచ్చుకొని బతకాలి, కానీ ఏదన్నా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల సంస్థలు ఉంటే ఆ సంస్థల కాడకు పోయి జోలు పెట్టుకొని అడుక్కు తినాలి, కానీ మేము మంచిగా బతుకుతాం, మా దగ్గర చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి తీసుకొచ్చి కంపెనీలు పెట్టండి అని అడగటం నారా లోకేష్ గారికి ఎంతవరకు సమంజసం అండి? ఎవరన్నా పక్క రాష్ట్రానికి పోయినప్పుడు రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుంటారా? మా రాష్ట్రం చాలా మంచిది, మీరు పెట్టుబడి పెడితే 2047 కల్లా మా రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది, కాబట్టి ఇప్పుడే పెట్టండి. ఎవరన్నా ఏ రాజకీయ నాయకుడన్నా ఆ విధంగా చేస్తాడండి? ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మా రాష్ట్రం చాలా గొప్పది, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్తారా? సో ఈరోజు నేనైతే ఈ టీడీపీ ప్రో మేధావులకైతే నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నానండి. చాలా విధాలుగా నేను ఒక 10-15 రోజుల నుంచి వాళ్ళు పెట్టే సోషల్ మీడియా పోస్టులు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాను. ఒక కులానికి అన్యాయం జరిగింది, ఒక కులానికి న్యాయం జరిగింది, ఇది సమంజసం కాదు. ఒకడెవడో ఒక లావాదేవీ, అది ఏ లావాదేవీ అనేది పక్కన పెట్టేద్దాం, అది వ్యక్తిగత విషయాలు. కందుకూరులో ఒకడు పోయి స్కార్పియోతో గుద్ది ఉద్దేశపూర్వకంగా అవతలోడు చనిపోతే దాన్ని తీసుకొచ్చి కులాల కంటగట్టి, అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా నేరాలు జరగటంలే. అతను ఒక కులం కాబట్టి ఇంకొక కులం పోయి దాడి చేసింది. అంటే నేరస్తుడు ఎవడైనా సరే వాడికి ఒక కులాన్ని ఆపాదించాలి, ఎవడైతే చనిపోతాడో వాడికి ఒక కులాన్ని ఆపాదించాలి. దీని మధ్య మనం రాజకీయం చేసేయాలి. వీళ్ళని మనం మేధావులుగా పరిగణించాలి. కానీ ఇంతలావున ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ అడ్రస్ ఏంటి అంటే ఎవరికి తెలియదండి. ఒక అడ్రస్ లేని అనామకపు ఎదవల్ని ఈరోజు రాష్ట్రం మీద రుద్దడానికి నేనేదో వైఎస్ఆర్సీపీ వాళ్ళనో జనసేన వాళ్ళనో లేకపోతే ఇంకోరినో నేను విమర్శించట్లేదండి. కేవలం తెలుగుదేశం పార్టీ ముసుగేసుకున్నటువంటి మేధావుల్ని, తల్లి పాలు దాగి తల్లి మీదనే కామవాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించే నీచ నికృష్టుల్ని ప్రశ్నిస్తున్నా. ఈ దేశం వదిలి వేరే దేశంకి వెళ్తే రాష్ట్రం గురించి ప్రమోట్ చేసుకోవాలి. $1 ట్రిలియన్ వెళ్తుంది మా ఎకానమీ, విశాఖపట్నం అద్భుతమైన నగరం అవుతుంది, అమరావతి నిర్మాణం జరుగుతుంది, మా తిరుపతి అనేది చాలా పెద్ద సిటీ, డివోషనల్ సిటీ, అనంతపూర్ డిస్టిక్లో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎన్ని వేల కోట్లైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు, మేము భూమి ఇస్తాము, నీళ్ళు ఇస్తాము, కరెంటు సబ్సిడీతో ఇస్తాము, మా దగ్గర చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవాలి. కానీ ఈ అదవలు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అలాంటి ఎదవల్ని సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది. అన్నా నువ్వు సూపర్గా చెప్పావన్నా, అద్భుతం అన్నా, నీ తెలివి నీ మేధస్సు ముందు ఎవరూ సాలరన్నా. బీసీ రెడ్డి అనేవాడు ఒకడు ఉంటే వాడు కుక్కన్నా, చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకి బతికేవాడన్నా, లోకేష్ గారి బూట్లు నాకి బతికేవాడన్నా. అరే నేను బూట్లు నాకేది చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో కాదురా, ఆంధ్రప్రదేశ్ ప్రజల బూట్లు నాకుతున్నా నేను. అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండాలి. వ్యక్తిగతంగా నాకు నష్టమైన కష్టమైన ఏమైనా కానివ్వండి, ఈ రాష్ట్రం, ఈ విశాఖపట్నం, ఈ అమరావతి, ఈ విజయవాడ, ఈ తిరుపతి
ఈ నగరాలు ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే వీళ్ళు ముగ్గురు ఉండాలి, 15 ఏళ్ళు కలిసి ఉండాలి. ఇది నా ఆకాంక్ష. మీ అంత తెలివి, మీ అంత చదువులు నాకు లేకపోవచ్చు, కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ త్రిమూర్తులు ఉండాలని ఆకాంక్షించే వాళ్ళల్లో నేను ఒకడిని. మాలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఈ లుచ్చా ఎదవలు. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించండి. వీళ్ళని ఎక్కడ ఏ చెప్పుతో కొడతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.